తెలంగాణ పాలిటిక్స్లో హై వోల్టేజ్ టెన్షన్ సీన్ కొనసాగింది. తెలంగాణ అప్పులపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ చర్చకు సిద్ధమయ్యాయి. దీంతో తెలంగాణ భవన్ అలాగే గన్ పార్కుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు కింద పడ్డారు. దీంతో తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, లక్ష్మణ్ సహా కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్ పార్క్ వెళుతున్న హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ సీఎం విసిరిన ఛాలెంజ్తో అసలు సినిమా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరుకుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే మాస్గా స్వీకరించారు. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1,00,000 కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడి. నిజంగా చర్చ జరిగి ఉంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది. చర్చ జరిగి ఉంటే మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కు వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోకముడ్చారు. ఇదే జూపల్లి మాట మార్చి లేలే నేను భవన్కు రాను, నేను అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నా అంటే కేటీఆర్ గారు కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయనను కూడా వెళ్ళనీయకుండా పోలీసులను అడ్డం పెట్టి ఆపినారు. అంటే దీన్ని బట్టి అర్థం కాలేదా? నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి.